హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోస్ పెట్టక చాలా రోజులైంది కదండీ! ఇంకా ఒక 1 వీక్ ఆగిన దగ్గర నుండి కూడాను డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తానన్నమాట. ఇది టెంపుల్ ట్రావెలింగ్ వీడియో. మేము టెంపుల్స్‌కైతే వెళ్ళాము. 2 టెంపుల్స్‌కైతే వెళ్ళామన్నమాట. అది ఈ వీడియో అన్నమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వారవుతారు. అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకిక్కడొచ్చేసి మేము పానకాల లక్ష్మీ నరసింహస్వామి అయితే వెళ్ళామనమాట. ఇది మంగళగిరిలో ఉంది. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం మేము. నేనిప్పటి వరకి వెళ్ళలేదు. మా మరిది గారైతే వెళ్లారు. ఇంకా మా మరిది గారొచ్చిన తర్వాత ఏంటంటే మేము టెంపుల్స్‌కి ఎక్కువగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఆయన ట్రావెలింగ్‌లో ఉంటారు గాబట్టి మా మరిది గారు కొంచెం తనకి ఒక ఐడియా ఉంటుంది. తను కిరాయిలకి వెళ్తారు గదా! ఇంకా అక్కడ ఏ అయితే టెంపుల్స్ బాగున్నాయో అవన్నీ చెప్తూ ఉంటే, కొంచెం మాకిక్కడ పానకాల నరసింహస్వామి టెంపుల్ ఏంటంటే కొంచెం మొక్కయితే ఉందనమాట. అలాగే మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము. ఇంకిక్కడ ఏమేమేమి మేము చూసామనేదైతే వీడియోలో షేర్ చేస్తాను. దయచేసి నాకు తెలిసి తెలియక టెంపుల్ గురించి ఏమైనా మాట్లాడితే మాత్రం దయచేసి పట్టించుకోవద్దు. ఎందుకంటే అక్కడ నాకు టెంపుల్ గురించి ఏం తెలీదు. మామూలుగా మొక్కుకున్నా అనమాట. దాని గురించయితే వెళ్తున్నాము. ఇక్కడొచ్చేసి చెల్లి వాళ్ళైతే అక్కడ రెడీ అయ్యి వచ్చారు. ఇంకిక్కడ మా విద్యగాడినైతే చెల్లి జడేసి రెడీ చేస్తుందనమాట. విద్యకి చీరైతే నేను కట్టాను. ఇంకా చెల్లయితే ఇంకా తను జడ అట్లా అయితే వేస్తుంది. మోడల్ జడలయితే మా చెల్లి బాగేస్తారు. నాకైతే అంతగా రాదు. ఇంకిక్కడ మేమందరం రెడీ అయ్యామనమాట. చెల్లి, నేను. ఇంక తనైతే ఇంకా జడేసి మా చెల్లి ఇంక తనకైతే పువ్వులైతే పెట్టి రెడీ చేస్తున్నారనమాట. అంటే పెళ్ళికి రెడీ అయినట్లు అయ్యారని అనుకోవద్దు. ఇంటి దగ్గర ఉంటే మేము ఎట్లాగో నైటీస్‌లోనే ఉంటాము. ఆల్‌మోస్ట్ చుట్టాలుంటే గనుక ఇంక నేను వీడియోస్ అయితే తీయను. ఇంకా బయటికెళ్ళినప్పుడే గదండీ ఆడపిల్లలు కొంచెం రెడీ అవుతారు. ఇంకా టెంపుల్‌కైతే మేము రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికి మేమందరం వేసుకున్నయి రోల్ గోల్డే అన్నీ బ్యాంకులో ఉన్నాయి మావి. కొన్నయితే నావి సేల్ జేసేసారు. చెల్లి వాళ్ళవయితే కొన్ని బ్యాంక్‌లో అయితే ఉన్నాయన్నమాట గోల్డు. ఇంకా మేమందరం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకిక్కడ హనీ అయితే వాళ్ళ అక్కని ఏడిపిస్తూ ఉన్నాడు. హాయ్ చెప్తుంది చూడండి మా విద్యగాడు. ఇంకా పిల్లలందరూ రెడీ అయిన తర్వాత ఇంక మా మరిది గారైతే మేమందరం బయటికైతే వెళ్ళామింకా. తనైతే కార్ రివర్స్ చేసి తీసుకొస్తున్నారు. ఇంకా మా బూస్టీతో మాట్లాడుతున్నాడనమాట మా హనీ. ఇంకా మేము బీచ్‌కి గూడా ఎళ్దామని ప్లాన్‌లో ఉన్నాము. టైం సరిపోతే వెళ్తాము. లేకపోతే లేదు. ఇంకా బీచ్‌కెళ్తే కొంచెం అక్కడ డ్రెసెస్ అవి తడుస్తాయి గాబట్టి వాళ్ళు డ్రెసెస్ అవన్నీ పెట్టుకున్నారనమాట. శ్రీనివాస్ గారు, మా బాబు, పిల్లలు అట్లాగే. ఇంకా వాటర్ క్యాన్ అయితే ఒకటి తీసుకోవాల్సింది. వాటర్ క్యాన్ ఆల్రెడీ ఇంట్లో ఉంటుందనమాట. ఎళ్ళేటప్పుడు కూలింగ్ వాటర్ తీసుకొనైతే మేము బయలుదేరి వెళ్తాం. ఎందుకంటే వాటర్ చేంజ్ అయితే మళ్ళా జలుబులు, జ్వరాలొస్తాయని జెప్పేసి భయము. కూలింగ్ క్యాన్ ఒకటి కొనేసుకున్నాం మేము ఇట్లాంటిది బ్లూ కలర్‌ది. ఇంకా ఎళ్ళినప్పుడేంటంటే కూలింగ్ వాటర్ ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా అదైతే ఫిల్ చేసుకొని తీసుకెళ్తాం అనమాట. ఇంక అందరమైతే ఇంకా రెడీ అయ్యి ఇలా అయితే బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ నాకు టెంపుల్ గురించి ఏ టు జెడ్ ఏం తెలీదు. జస్ట్ మొక్కుకున్నాం అనమాట దేవుడికి. అందుకని జెప్పేసి ఇంక బయలుదేరి వెళ్తున్నాం. ఇంకా లోపల ఎవరెవరున్నారనేది చూసారు కదా! మా బాబు, అమ్మ, మా కన్నయ్య, హనీ, విద్యాగాడనమాట. ఈసారి భానుగాడు మిస్ అయ్యాడు. ఆఫీస్‌లో సెలవు లేదనమాట తనకి. అందుకని తను రాలేదు. ఇక్కడ అందరం రెడీ అయ్యి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. అమ్మకి మధ్యలో ఇట్లా పన్నయితే ఊడిపోయింది గదండీ! అది మామూలుగా అయితే మొన్న పన్ను నొప్పని జెప్తే డాక్టర్ గారు కొంచెం రూట్ కెనాల్ చేయాల్సొస్తుందంటే, పన్ను తీసేయండి రూట్ కెనాల్ అయితే వద్దు అని జెప్పేసి అమ్మ అయితే చెప్పారనమాట. ఎందుకంటే నేను రూట్ కెనాల్ చేయించుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను పెయిన్‌తో. అది చూసి మా అమ్మ భయమేసి పన్ను తీయించేసుకుంది. ఇంక అందుకననమాట. ఎదర పన్ను ఇట్లా లేదు గదా! కొంచెం వీడియోలోకి రావడానికి అమ్మ అంత ఇష్టపడట్లేదు. ఇంకిక్కడైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంక మాకు ఏరియాలో అయితే ఆహ్, మాకు ఉంటాయన్నమాట రోడ్లు. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అది. ప్రతి దానికి గూడా వినాయకుడినైతే పెట్టారు. చూసారు గదా! ఇక్కడ ఇంకా స్టార్టింగ్ మొత్తం ఉంటాయన్నమాట. మీరు చూస్తారని జెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా అక్కడ వాటర్ క్యాన్ ఉంటదన్నమాట. పక్కన వాటర్ ఉంటది. ఇంకా అక్కడ కూలింగ్ వాటర్ అయితే పట్టేసుకొని ఇంకా మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకా అన్నమాట అనేది ఊతపదం అయిపోయిందండి. దయచేసి ఏమనుకోవద్దు. మాకేంటంటే టెంపుల్స్‌కి వెళ్ళడం చాలా ఇష్టం. సినిమాలకి వాటికి వీటికంటే గూడాను మేము టెంపుల్స్‌కి ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడతాం అనమాట. అంటే దూరం దూరం ఉంటాయి గదా! ఇంకా దగ్గర దగ్గరయి అంటే ఆల్‌మోస్ట్ చూసేసేసాం మేము. అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు నా దగ్గర.
అందుకని చెప్పేసేసి ఇప్పుడు వెళ్ళిన వాటిని ప్రెజెంట్ ఏమేమైతే చూస్తున్నానో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. పానకాల నరసింహస్వామి టెంపుల్ ఏంటంటే చాలా పవర్‌ఫుల్ అని చెప్తారు. ఇంకా నేను అనుకున్నదైతే ఒకటి జరిగిందనమాట. ఇంక అక్కడికని వెళ్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆహ్, స్క్రోల్ అవుతూ ఉందనమాట. అక్కడ శివాలయం అయితే మొత్తం ఫుల్‌గా వాటరొచ్చేసినియి. అదైతే తీశాను నేనింకా. ఇంకిక్కడైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట. చాలా బావుందండి. హ్మ్. కొండలు గాని, మామూలుగా ఇదంతా చాలా నచ్చింది మాకైతే. ఇంకిక్కడికైతే పానకాల నరసింహస్వామి టెంపుల్‌కైతే వచ్చేసాం మేము. మంగళగిరి అనమాట. విజయవాడ దగ్గరుంటది మంగళగిరి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అని చెప్పేసి చెప్తున్నాను. అడ్రెస్ నాకు గూడా క్లారిటీగా తెలీదు. ఇటు సైడు అంటే మేము వస్తాం గానీ, అమరావతి సైడొస్తాం గానీ, ఇటు సైడ్ ఎప్పుడు రాలేదనమాట. ఇంకిక్కడైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా మా కార్తిక్ గాడు గూడా మిస్ అయ్యాడు ఈసారైతే. ఇంక మేమందరం అయితే ఇంకా అంటే ఆహ్, మెట్లు దారైతే పక్కనుందనమాట. అది క్లోజ్ చేసుందో, ఓపెన్ చేసుందో అయితే నాకైతే తెలీదు. పక్కన కొంచెం ముందుకెళ్తే మెట్లు దారని ఉందనమాట. మేము స్ట్రెయిట్‌గా ఇటు సైడయితే వెళ్ళిపోయాము. కొన్ని కొన్నేంటంటే క్లోజ్ చేసేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు గదా! మెట్ల మార్గం అని జెప్పేసి. ఇటు సైడయితే మేమింకా శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దేవాలయం అయితే రాసుంది గదా! ఇక్కడ చిలక జోస్యం అయితే ఉంది. నాకు చాలా ఇష్టం చిలక జోస్యం జెప్పించుకోవటం. ఇంకిక్కడైతే అమ్మ, నేను బయలుదేరి వెళ్తున్నాం. ముందైతే చెల్లి వాళ్ళు, పిల్లలు ఎళ్లారనమాట. ఇంకిక్కడ కావాల్సిన పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, ఇంకా 365 రోజులు ఒత్తులుంటాయి గదండీ! ఒక్కటే ఉంటది గదా! అయయితే చెల్లి, నేను, అమ్మ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా కొబ్బరికాయలు, పూజకి సంబంధించినయి, పానకాల టికెట్ అనేది లోపలిస్తారంట. ఇంకిక్కడ ఇవన్నీ తీసుకొని మేమైతే బయలుదేరుతున్నాము. ఇది ఆదివారం గాబట్టి కాస్త కొంచెం ఖాళీగా ఉంది. మామూలుగా వేరే రోజైతే ఇంకా ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. మేము సండేలే ఎక్కువ టెంపుల్స్‌కి వెళ్తానికి కుదురుతుంది. ఎందుకంటే పిల్లలకి సెలవుంటుంది. శ్రీనివాస్ గారికి ఇంకా అందరికీ హాలిడే గదా! ఇంకా ఆ రోజైతే ప్లాన్ జేసుకుంటాం మాక్సిమం సండే పూటే. ఇంకిక్కడైతే అటు సైడ్, ఇటు సైడు ఇలా కట్టేశారనమాట. కొంచెం రద్దీగానే ఉందనమాట ఆ రోజు. అంటే మరీ ఎక్కువగా లేరు. ఇంకా ఇట్లా అయితే మెట్లయితే ఉన్నాయన్నమాట. ఇటు నుండి అటు సైడ్‌కి. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది గదా! అక్కడ పట్టుకొని మామూలుగా దండం బెట్టుకుంటే ఏమైనా కొంచెం ఒంట్లో ఏమైనా ఉన్నా గూడా పోతాయని జెప్పేసేసి చెప్పారనమాట. నాకు అక్కడ అడిగితే చెప్పారు. నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. చూసారు గదా! అటు సైడు పక్క సైడ్ ఏంటంటే ఇక్కడ ఆలయంలో ఫోన్‌లు గాని, ఫోన్‌లతో వీడియోలు అట్లాంటివి ఏం షూట్ చేయకూడదన్నారు. ఇంక ఇక్కడ ఆపేసామనమాట మేము వీడియోస్ తీయటం. అటు దూరంగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది చాలా పెద్దగా. ఇటు సైడేమో ఇంకా వేరే వేరే టెంపుల్స్ ఉన్నాయన్నమాట. కింద నుండి జూమ్ చేసి తీస్తే తెలుస్తుంది. ఇక్కడ పానకాల టికెట్ అయితే తీసుకొని ఇటు సైడ్ అయితే వచ్చాము. దర్శనం అయితే చేసుకున్నాము. చాలా బాగా జరిగిందనమాట అనమాట దర్శనం. సారీ. ఇంకా ఇక్కడ వచ్చేసి పానకం అయితే మనకి చిన్న బౌల్‌లో ఇస్తారు టికెట్ తీసుకొని. రూ. 35 ఎంతో ఉంటుంది. ఇంకా అక్కడ దేవుడికి కొంచెం సమర్పించి మనకి ప్రసాదం కింద ఇస్తారు. మనం ఇక్కడ తీర్థం కింద తీసుకోవడం అనమాట. దీన్ని ప్రసాదం కింద సారీ. ఇంకా అందరమే కొంచెం కొంచెం అయితే తీసుకున్నాం. మా బాబు అయితే అసలు పానకం జోలికెళ్ళడనమాట. తనకంతగా ఇష్టం ఉండదు. ఇంకా ఇటు సైడ్ వేరే అమ్మవారి పైన అమ్మవారుంటారనమాట. ఇంకా పానకం అవి తాగిన తర్వాత మెట్ల మార్గంలో పైకైతే వెళ్ళాము. అక్కడైతే పెద్ద పెద్ద రోకలి బండ, గాజుల పురుగులో ఉంటాయి గదండీ! అయి పెద్ద పెద్దయి ఉన్నాయన్నమాట. వీడియో అయితే తీయలేదు మేమక్కడ. వీడియో తీయగూడదన్నారు. జస్ట్ మెట్ల మీద ఎళ్ళేది మాత్రమే చూపిస్తున్నాను. అక్కడ వేరే వేరే అయితే తీయడానికి కుదరదనమాట. ఇంకిక్కడైతే కొన్ని కొన్ని కట్టేసి ఉంచారు. లోపలికి వెళ్ళడానికి అలో లేదనమాట. అందుకని జెప్పేసి అట్లా కట్టేశారు. ఇంకా కొన్ని కొన్ని చోట్ల అలాగే ఉంది. మాక్సిమం మేము ఇక్కడైతే కొన్ని దేవతామూర్తులైతే ఉన్నాయి. ఇంకా మనం తీసుకెళ్ళిన తులసిమాల అవన్నీ ఇక్కడ సమర్పించేసి పక్కన అమ్మవారైతే ఉన్నారనమాట. అక్కడ దర్శనం చేసుకొని అక్కడికొచ్చి మళ్ళా కిందకొచ్చేసి కొబ్బరికాయలు ఇక్కడైతే కొట్టాలనమాట. ఇంకా మా విద్యగాడికైతేనేమో కొబ్బరికాయ పగలట్లేదనమాట. ఇంక నేనైతే తీసుకొని పగలగొట్టేసి ఇంక తీసుకొనొచ్చాం. మా చెల్లి, మా మరిది గారు గూడా ఇంకా కొబ్బరికాయలైతే ఇక్కడ కొడుతున్నారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా బావుంది. ఒకసారి దగ్గరున్న వాళ్ళైతే ఒకసారి రావడానికి ట్రై చేయండి. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఆల్‌మోస్ట్ వచ్చే ఉంటారులెండి టెంపుల్‌కి. నేను మామూలుగా చెప్తున్నా అనమాట. ఇంకిక్కడైతే పిల్లలకి కావాల్సినయి ఏమైనా ఉన్నాయేమో గాజులు అలాంటివి చూసాం గానీ, ఏం బాలేదండి అసలు. కాపోతే దేవుడికి సంబంధించినయి రుద్రాక్షలతో బ్రాస్లెట్ టైప్‌లో ఉన్నాయన్నమాట. అవి పిల్లలకైతే మా పెద్ద బాబుకైతే తీసుకున్నా అనమాట మా కన్నయ్యకి. ఇంకిద్దరు పిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ అయితే ఇక్కడ లేవు. ఇక్కడ పూజ సామాగ్రి అయితే ఉన్నాయి చూసారు గదా! పూజకి సంబంధించినవి.
ఇంకిక్కడైతే కొన్నైతే తీసుకున్నా అనమాట. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రా రామాలయం ఉంది గదా! అక్కడైతే విగ్రహాలైతే ఇచ్చాం గదా! అక్కడికైతే కొన్ని సామాన్లయితే తీసుకున్నా అనమాట. ఆ టెంపుల్‌కి సంబంధించినవి. అది పురాతన కాలమైందండి. అక్కడ ఒక లేడీ అయితే పూజ చేస్తారనమాట. పూజారి గూడా ఎవరు లేరు. అక్కడ కొన్ని మనమైతే ఇద్దామని అనుకోని కొన్ని తీసుకున్నాను ఆవిడకి కాల్ చేసి ఏమేమి లేవో. మీకు ఆ వీడియో తర్వాత చూయిస్తాను. పెడతాననమాట. ఇంకిక్కడొచ్చేసి చిలక జోస్యం అంటే చాలా ఇష్టం నాకు. శ్రీనివాస్ గారికి అసలు ఇష్టం ఉండవు ఇలాంటియి. మూఢనమ్మకాలు అది ఇది అంటూ ఉంటారనమాట. నాకైతే చాలా ఇష్టం. నేనింకా చిలక జోస్యం చెప్పించుకున్నాను అనమాట. జస్ట్ సరదాగా అనమాట. కొన్ని కొన్ని నిజాలుంటాయి. కొన్ని కొన్ని అబద్దాలుంటాయి గదా! నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మని వాళ్ళు లేదు. నాకైతే చాలా ఇష్టం. అట్లాగే మా విద్యాగాడికి గూడా చిలక జోస్యం చెప్పించాననమాట. తనకెప్పటినుండో ఆశ అన్నమాట. జాతకం చూయించుకోవాలని జెప్పేసి. మామూలుగా జాతకాలు చూసేవాళ్ళు వేరే ఉంటారులెండి. జస్ట్ ఫన్ అనమాట. జస్ట్ ఏం చెప్తారో ఏంటనేది. రూ. 50 అయితే తీసుకున్నారు మనిషికొచ్చేసి. ఇంకా విద్యగాడు నేనైతే చేపించుకున్నాం అనమాట. చాలా సరదాగా చాలా బావుంది. ముందు ఆ చిలకని చూడటానికని జెప్పేసి అక్కడ కూర్చున్నాం మేము. ఇంకా మామూలుగా సరదాగా ఆయన చెప్తూ ఉన్నారు. మేము సరదాగా వింటున్నాం అనమాట. చూస్తున్నారు గదా! తలకాయ గుండ్రాయిలా తిప్పుతూ ఉన్నాననమాట. ఇంక వాళ్ళేది చెప్పినా గూడా మనం ఎదురు అడక్కోకుండా వింటూ ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ సేపు చెప్తారు గదా! మామూలుగా శ్రీనివాస్ గారేంటంటే, "ఇంక చాలులే ఎళ్ళిపోదాం పదా! ఇంక మళ్ళా వేరే టెంపుల్‌కి వెళ్ళాలి కదా!" అది ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఆయనకసలు ఇలాంటియి అసలు అససేమిరా ఇష్టం ఉండదండి. చిలక జోస్యం అన్నా, జాతకాలన్నా అట్లాంటియి అసలు ఆయన నమ్మరనమాట అంతగా. దేవుడి మీద భక్తుంటది గానీ, జాతకాల గురించి అంతగా నమ్మరు. ప్రతీదీ మన తలరాతను బట్టే ఆధారపడి ఉంటుందని జెప్పేసి శ్రీనివాస్ గారి నమ్మకం అనమాట. మనం ఏది చేస్తే అదే మనకి తిరిగొస్తదనే మేము అట్లాగే ఉంటాం. ఆయన గూడా అట్లాగే ఉంటారు. కాకపోతే కొంచెం నాకు నమ్మకాలెక్కువనమాట. మూఢనమ్మకాలని కాదు సారీ. నాకు కొంచెం ఏది గూడా నేను ప్రతీదీ సెంటిమెంటల్‌గా తీసుకుంటూ ఉంటాను. ఏదైనా సరే వాళ్ళేది చెప్పినా గూడా కొంచెం భయమేస్తదనమాట నిజమేమో అని. శ్రీనివాస్ గారు అట్లా నమ్మి భయపడతానని జెప్పేసి ఆయన అంతగా ఇష్టపడరు. ఇంకక్కడ చిలక జోస్యం జెప్పించుకొనొచ్చిన తర్వాత ఏంటంటే, ఇక్కడ వాటరయితే తాగుతున్నాం మేము. తి మాతో పాటు వాటర్ క్యాన్ తీసుకున్నాం గదండీ! ఇంగిక్కడికొచ్చిన తర్వాత తనని విద్యాగాడినయితే ఏడిపిస్తున్నారనమాట. చిలక జోస్యం జెప్పించారు గదా! తనకి హ్మ్. ఏదో చెప్పారనమాట. ఇంక దానిని పట్టుకొని మేము ఏడిపిస్తూ ఉన్నాం. ఊరుకోండక్క అది ఇది అని జెప్పేసేసి అంటూ ఉంది. ఇంకిక్కడైతే పెద్ద గోపురమయితే ఉందనమాట. మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్‌కెళ్ళే దారిలో పక్కనుందనమాట. అక్కడ శివాలయాలు అవన్నీ ఉన్నాయి. ఇంకిక్కడైతే ప్రసాదాలయితే ఇచ్చారనమాట మాకు. వినాయకుడినైతే ఊరేగిస్తున్నారు. ఎవరో తెలీదు గానీ ఒక అంకుల్ అయితే ఆపేసి మరి కారు ప్రసాదాలయితే ఇచ్చారనమాట. పులిహోర ఇచ్చారు. చాలా బావుంది పులిహోర. ఆహ్, మేము భోజనం చేయడానికెళ్దాం. అప్పటికే లేట్ అయిపోయిందనమాట. చాలా మందున్నారు. సండే గదా ఈరోజు. ఇంకా పొద్దున పూట గూడా ఏం తినుకోకుండా వచ్చాం ఇంటి దగ్గర మేము. ఇంకా ఆకలవుతుంటే మధ్యలో ఎక్కడన్నా రెస్టారెంట్స్ ఏమన్నా బావుంటాయేమోనని చూసామనమాట. మాకు అంతగా తెలీదు. మా మరిది గారు ఇక్కడేదో బావుందనంటే ఇక్కడికొచ్చాం అనమాట. పైనేమో హాస్టల్ ఉంది బాయ్స్ హాస్టలు. వీళ్ళేంటంటే బాయ్స్ హాస్టల్‌కి వాళ్ళకి మెస్ అనమాట. వాళ్ళు కొండిందే రెస్టారెంట్ అని జెప్పేసి 3, 4 కర్రీలు పెట్టేసేసి రూ. 120 ఎంతో తీసుకున్నారండి మా దగ్గర. అసలు వరస్ట్‌గా ఉందనమాట. నాకైతే అసలేమి నచ్చలేదు. మా వాళ్ళకెవరికీ నచ్చలేదు. జస్ట్ ఆకలవుతుంది గదా! ఇంక అందుకని జెప్పేసేసి వాష్‌రూమ్స్ అయితే లేడీస్‌కి చాలా బావున్నాయనమాట. లేడీస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు గదా! చాలా నీట్‌గా ఉన్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఇది గూడా చాలా నీట్‌గా ఉంది. ఎక్కువ మంది ఎవరు ఏమీ లేరు. అరిటాకులో భోజనం అనమాట. చాలా బావుంది. కాకపోతే అక్కడ హాస్టల్‌కి వండినవే మనకి రెస్టారెంట్ టైపులో బోర్డ్ పెట్టేసి అవే పెడుతున్నారు మనకి. రైసు, పప్పు, ఒక పచ్చడి, సాంబార్. ఇంకింతకు మించి స్వీట్ గాని ఏమీ లేవు. మామూలుగా భోజనం అంటే పులిహోర, స్వీట్ అవన్నీ పెడతారు గదా! కొంచెం కొంచెం అయినా సరే. అట్లాంటియేమి లేవు. ప్లెయిన్ రైసు, చట్నీ, పప్పు, సాంబారు, ఒక ఏదో పచ్చడైతే పెట్టారనమాట. ఇంకంతే పెట్టింది. ఇంకేం పెట్టలేదు. మాకు ఎక్కువ అనిపిచ్చిందవి. ఎందుకంటే గుడిలో చాలా సేపు ఉండి అక్కడ దర్శనానికి లేట్ అయిపోయి బాగా ఆకలేసిందనమాట. వేరే టెంపుల్‌కెళ్తున్నారు కదా! అప్పుడే భోంచేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. పిల్లలున్నారు కదండీ! వాళ్ళ కోసం అని జెప్పేసి అప్పటికే టైం 3 అయిపోయిందనమాట. అందుకని జెప్పేసి ఇక్కడైతే ఇంక మేమందరం కూర్చున్నాము. తనైతే అరిటాకులైతే తీసుకొచ్చి వేశారనమాట ఎవరో ఒక అబ్బాయి. ఇంకా ఇక్కడైతే భోజనం చేసేసి మేమైతే వెళ్ళిపోయాం. మేమింకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకిక్కడొచ్చేసి తను చక్కగా నీట్‌గా వాష్ చేసున్నాయి అరిటాకులైతే. ఇంకా మేము ఓసీడీ పేషెంట్‌లం గాబట్టి ఆల్‌మోస్ట్ కొంచెం మళ్ళా తుడుచుకోవటం అట్లాంటియన్నీ జరిగినాయనమాట. నాది క్లిప్ కట్ చేసేసాను. వాళ్ళు గూడా క్లీన్ జేశారు. మనం గూడా క్లీన్ జేసుకోవడం బెటర్ గదా! ఒక ఆంటీ అయితే వచ్చారనమాట. ఆవిడైతే రైసు, చూసారు గదా! 3 కర్రీస్ అండి. ఇవే 3 కర్రీస్, ప్లెయిన్ రైస్. ఇంకిదే రూ. 120 అనమాట మనిషికొచ్చేసి. చిన్న పిల్లలకి గూడా 120 మా బాబుకి గూడా. మా బాబు ఎంత తింటాడండి కొంచెం. కానీ అక్కడ అలా బిల్ పే చేసేపాటికి కొంచెం మాకు నచ్చలేదనమాట. ఇంక భోంచేసి ఎలాగోలా ఇంకా అక్కడే మామూలుగా ఇవి
భోజనాలున్నాయన్నమాట. టైం అప్పటికి దాటిపోయింది. ఇంక అదొకటుంది. ఇంక అక్కడ చేసేసి కొంచెం మళ్ళీ మేము ఇక్కడికైతే కోటప్ప కొండకైతే వచ్చామనమాట. ఇంకా స్టార్టింగ్‌లో ఇలాగా ఆర్చ్ టైప్‌లో ఉండి అటు సైడ్, ఇటు సైడు ఎవరో దేవుళ్ళు అయితే విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. అటు సైడ్, ఇటు సైడు. చాలా బావుంది. మా మరిది గారైతే ఇక్కడ మమ్మల్ని బాగా ఆట పట్టించారండి. మలుపులుంటాయి గదా! అక్కడ దగ్గరికెళ్ళి ఫాస్ట్‌గా తీసుకెళ్ళి ఆపుతున్నారనమాట. మా అమ్మ, నేనైతే చాలా భయపడ్డాము. ఎందుకంటే అవి కొంచెం టర్నింగ్స్‌లా ఉన్నాయన్నమాట. ఆ సైడ్ వెళ్ళేటప్పుడేంటంటే కొంచెం భయమేసింది. కానీ మధ్య మధ్యలో పెద్ద పెద్ద విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి. మీకు పోస్ట్ చేశాను నేనవి ఫోటోస్ అవి. కొన్ని కొన్ని ఆపిన చోట తీసామన్నమాట. చాలా మాకైతే నచ్చినాయి ఇంకా. ఆహ్, అలా అయితే కొన్ని కొన్ని కనిపించినంత వరకి వీడియో తీశాను. ఇక్కడ ముగ్గురమ్మలని ఎవరో ఉన్నారు. మేమొచ్చేటప్పుడైతే అవ్ వీడియో అయితే షూట్ చేసాము. అప్పటికే టైం అయిపోయింది గదా! క్లోజ్ చేసేస్తారేమోనని గబగబా వచ్చేసామనమాట మేమింకా. ఇక్కడ పెద్ద వినాయకుడి విగ్రహం అయితే చాలా పెద్దదుంది. చూసారు గదా! దారి పొడుగునా విగ్రహాలైతే ఉన్నాయన్నమాట. చాలా నచ్చినియి నాకు. నేను చూసినంత వరకి, నాకు నచ్చినంత వరకి నేను వీడియోస్ తీసుకుంటూ వెళ్ళానండి. ప్రతిదీ వీడియో అయితే తీయలేదు. ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా ఇక్కడైతే హ్మ్, వచ్చామన్నమాట. ఆ సైడు పైనేమో హ్మ్, శివాలయం ఉందన్నమాట వెలిసింది. కిందేమో ఇంకో శివాలయం ఉంది. అంత పైకి అంటే మాకు అప్పటికే చాలా టైం అయిపోయింది. సాయంత్రం అయిపోయింది. మళ్ళా పైకెళ్ళి రావాలంటే ఇబ్బందవుతుందని మేము మామూలుగా ఇంగ పూర్తిగా వెలిసిన చోటకైతే వెళ్ళలేదనమాట. ఇంకిక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులైతే పెట్టేసి ఇక్కడ లిఫ్ట్ అయితుందనమాట. దాంతో ఎళ్ళాము. 3 ఫ్లోర్‌లు నడుచుకుంటూ ఎళ్ళాలంటే చాలా ఇబ్బంది కదండీ! జనాలు గూడా ఎవరు లేరనమాట. ఇంకా ఖాళీగుందని జెప్పేసి వెళ్ళామనమాట మేము. ఇక్కడైతే చాలా బావుంది. శివాలయం గాని అంతా బావుంది. ఒక్కసారి కోటప్ప కొండకి విజిట్ చేయని వాళ్ళెవరైనా ఉంటే వచ్చి చూడండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గోపురాలు గాని, విగ్రహాలు గాని అసలు చాలా బావుందనమాట. నీట్‌గా ఉంది టెంపుల్ చాలా బావుంది. చెత్తా చెదారాలు అసలనేవి ఏమీ లేవు. నాకు నచ్చింది. చూసారు గదా! పెద్ద శివాలయం అయితే ఉందనమాట అక్కడ. మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వీడియో అయితే కనిపిస్తుంది చూడండి. నాకైతే చాలా నచ్చింది. ఇంక ఇక్కడ మా వాళ్ళు ఫోటోలు తీసుకునేవాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకునేవాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. ఇంకిక్కడ కోతులు గూడా చాలా ఎక్కువున్నాయన్నమాట. చూసారు గదా! 3 ముఖాలైతే ఉన్నాయన్నమాట శివయ్యయి. ఇంకా చాలా బావుంది. పెద్ద శివలింగం. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. గోపురం గూడా చాలా బావుంది గదా! ఇంకా లోపలికెళ్ళేటప్పుడేంటంటే టికెట్ కౌంటర్ అట్లాగే ఫ్రీ దర్శనాలు గూడా ఉన్నాయన్నమాట. ఇంకక్కడ శివయ్యని దర్శనం చేసుకొని ఇక్కడ పైకి నాగేంద్ర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇంక అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకిక్కడ మధ్యలో శివయ్య స్వామిదేంటంటే పెద్ద విగ్రహం అయితే ఉంది. అక్కడికైతే వచ్చి దండం అయితే పెట్టుకుంటున్నాం అనమాట. కోతులు ఇక్కడంతా పాడు చేసేసాయండి. చాలా కోతులున్నాయి. ఇంక మేమైతే అవన్నీ వీడియో అయితే చూయించలేదనమాట. చాలా బాగున్నారు శివయ్య అయితే ఇక్కడ. చూసారు కదా అక్కడ ఆహ్, అక్కడ కనిపిస్తున్నాయి. ఇంక చుట్టూతా చాలా బావుంది. పైకెళ్ళిన తర్వాత వీడియో తీస్తే చుట్టూ ఉన్న వాతావరణం అయితే చాలా బావుంది. ఇక్కడైతే మా విద్యాగడ్ ఫోటోస్ అయితే తీస్తున్నారనమాట. ఇంకా మా మరిది గారు గూడా మా చెల్లి వాళ్ళని మేము ఫోటోస్ అయితే తీసుకున్నామిక్కడ. కొంచెం గుర్తుగా ఉంటాయి గదండీ! మామూలుగా అయితే దేవాలయాలకెళ్ళినప్పుడు చాలా వరకేంటంటే మనము తీసుకోకూడదనమాట. అంటే స్వయంభూ వెలిసినయి ఉంటాయి గదా! అక్కడికెళ్ళినప్పుడు ఫోటోలు గాని, వీడియోలు గాని తీయగూడదు. ఇట్లా పెట్టిన వాటి దగ్గరైతే మనం ఫోటోలు తీసుకోవచ్చు. ఇంకిక్కడైతే దేవుడికి దండం అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను. ఇంక మా బాబు, నేను దండం పెట్టుకున్నాం. చెల్లి వాళ్ళైతే ఇంకా ఫోటోలయితే దిగుతున్నారు. ఇంకిక్కడ పైన ఒక తాతగారున్నారనమాట. ఆయనే చెప్పారు మాకు. ఇక్కడ గాదు వెలిసింది. ఇంక పైనున్నారనమాట. పైన శివాలయం ఉంది. మీరు వెళ్ళొచ్చేసరికి పొద్దుపోతుందిలెమ్మా. ఈసారి పెందలాడే వచ్చినప్పుడు రండి. నేను తీసుకెళ్తానని చెప్పారు. తాతయ్య గారైతే చాలా రిసీవ్ చేసుకున్నారు. బావుందనమాట. ఇక్కడ గురించి ఆయనే చెప్పారు. ఈ టెంపుల్ గురించి మొత్తం గూడాను. ఇక్కడ గూడా అనుకున్నవేమన్నా ఉంటే కోరికలు జరుగుతాయనమాట. ఇక్కడైతే చాలా నాగేంద్ర స్వామి ప్రతిమలైతే చాలా ఉన్నాయన్నమాట. వీటిలిని ఏమని పిలుస్తారో నాకైతే తెలీదు గానీ, ఇక్కడ చాలా ఉన్నాయి. పూజలైతే జరిగాయన్నమాట. మెట్ల పూజ ఎవరో చేసినట్లున్నారు. ఇంక మేమందరం అక్కడ దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసామన్నమాట. మేమెళ్ళిన 2 చోట్ల గూడా దర్శనం జరిగిందన్నమాట. ఎందుకంటే, ఇక్కడ చిన్న చిన్న కోతి పిల్లలైతే ఉన్నాయి. అమ్మ చేతిలో వాటర్ బాటిల్ ఉంది. ఒక కోతయితే వాటర్ బాటిల్ లాగేసేసుకొని తాగేసింది. మనుషుల్లాగానండి వాటర్ బాటిల్ మూత తీసుకొని తాగింది. ఇక్కడ ట్యాప్ వాటర్ కోతి పిల్లే తిప్పేసేసుకొని మంచిగా వాటర్ తాగుతుందనమాట. కరుస్తాయేమో అనుకున్నాం గానీ, అవి మామూలుగానే వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. ఎవరి మీదకి రావటం అట్లా ఏం జరగలేదు. కాకపోతే అమ్మ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అయితే తీసుకుందనమాట. ఇంక తనకి
దాహం అవుతుందని చెప్పేసి మేము గూడా మూత తీసిద్దామని చెప్పేసి అమ్మ దగ్గరికెళ్తుంటే ఇట్లా పళ్ళు బయటకి పెట్టింది ఇంకా కోతైతే. ఇంకా అమ్మకి భయమేసి పక్కకొచ్చేసింది. ఇంక మేము దేవాలయంలో నుండి బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. మీరు గూడా ఒక్కసారి విజిట్ చేయండి. చాలా బావుంది టెంపుల్ అయితే గూడాను. నాకు నచ్చిందనమాట. ఇంకా అన్నవరం ప్లాన్ అయితే ఉందనమాట. అన్నవరం, శ్రీశైలం ఇట్లా మాకు టెంపుల్స్ ఇవి ప్లానింగ్స్ అయితే ఉన్నాయి వెళ్తాము. ఇంకా అక్కడ నుండొచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకి టాయ్స్ అయితే కావాలని చెప్పంటే, వాళ్ళకి కావాల్సినయి చూసుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే ఎక్కువగా షాప్స్ ఏమి లేవు. 2, 3 ఉన్నాయి. వాటిలోనే ఒకటనమాట. గాజులు తీసుకుందామని చూసామండి. గాజులు గూడా ఏమి అంతగా బాగోలేదు. ఇంకా పిల్లలు ఏం అవి తీసుకున్నారనమాట. ఇంకా నేను గూడా ఇక్కడ మా కన్నయ్యకి ఏమన్నా కావాలని అడుగుతుంటే, "వద్దుగా చెమ్మని" చెప్తున్నాడు. ఇంకేమైనా కావాలంటే తీసుకోన్నానంటే వాళ్ళకి పిల్లలకి కావాల్సినవి తీసుకున్నారు. ఇక్కడండి చూపిస్తున్నాను గదా! పైన వెలిసారనమాట శివయ్య తండ్రి. అక్కడ అసలు ఒరిజినల్ టెంపుల్ అక్కడుంది. ఇక్కడ మామూలుగా కిందున్న దానికెళ్ళాం గానీ, మేము పైనున్న దేవాలయానికైతే వెళ్ళలేదు. ఈసారి ట్రై చేయాలి వెళ్ళడానికి. ఇంకా కోతులు చూసారు గదా! చుట్టూతా ఉన్నాయి. ఇంక మేమైతే బయలుదేరి కారు దగ్గరికైతే వచ్చేసాం. ఇంకా వాటర్ తాగేసి మేమందరమైతే కారులో కూర్చున్నామనమాట. ఇంకిక్కడి నుండి మొదలుపెట్టారు మా మరిది గారు ఇంకా మలుపుల దగ్గర మమ్మల్ని ఏడిపించడం బాగా అనమాట. అమ్మ, నేనైతే చాలా భయపడ్డాము. టర్నింగ్స్ ఏంటంటే లోయలోకెళ్ళిపోయేటట్లు అట్లా ఉన్నాయన్నమాట. మమ్మల్ని అట్లా ఏడిపిస్తూ, ఆడిస్తూ తీసుకెళ్లారు. ఇక్కడ చూస్తున్నారు గదా! వీడియోస్ చాలా వరకి గూడాను. ఇగ ముగ్గురమ్మలు అని జెప్పేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. చూసారు గదా! ముగ్గురు ఉన్నారన్నమాట. పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బావున్నాయి. మేము లోపలికైతే వెళ్ళలేదు. అక్కడ అదేదో కట్టేసారండి. అందుకని జెప్పేసి వెళ్ళలేదన్నమాట మేము లోపలికి. ఇంకా కార్‌లో ఉండి వీడియోస్ తీస్తూ ఉన్నాను నేను. చాలా బావున్నాయి ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ గూడాను. చూస్తున్నారు గదా! ఇక్కడ నాకీ ఈ దేవుడైతే బాగా నచ్చాడు. చాలా బావున్నారనమాట. చూసారు గదా! దగ్గర నుండి ఫేస్‌లో గూడా కళ చాలా బావుంది. ఇది నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశానండి ఇది. అంటే పోస్ట్ చేశాననమాట ఈ ఫోటోస్ అవన్నీ గూడాను. నీట్‌గా చాలా బావున్నాయనమాట. ఇక్కడ చుట్టూతా చెట్లు, ఇంకా బ్రహ్మదేవుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి. నేచురల్‌గా అట్లా కూర్చొని జపం చేసుకున్నట్లు అట్లా ఉన్నాయన్నమాట. చాలా బావున్నాయి. నేను అందుకని జెప్పేసి ఇవి వీడియోస్ అయితే తీశాను. వీటిలోనే ఫోటోలు గూడా మీకు అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడండి. ఇంకా అవన్నీ చూసుకొని మేము కిందకైతే వచ్చి ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళడానికైతేనేమో బయలుదేరి వచ్చేసామనమాట. అప్పటికే పొద్దుపోయింది చూద్దామని జెప్పేసేసి ఇంకా బీచ్ దగ్గరికైతే వచ్చాము. ఇది బాపట్ల బాపట్ల బీచ్ సంథింగ్ ఏదో నాకంతగా గుర్తులేదు ఈ ఊరి పేరు. ఇది చీరాల బీచ్ అనమాట. బాపట్ల కాదు చీరాల. ఇంకా నేనైతే నాకు వాటర్ అంటే మామూలుగానే భయం. బయటుండి చూస్తూ ఉంటాను. మా చెల్లి వాళ్ళు వీళ్ళు గాని లోపలికెళ్లారన్నమాట. మా అమ్మ, మా విద్యగాడు, చెల్లి, మా మరిది గారు, మా హనీ, కన్నయ్య, నేను, మా బాబు ఏంటంటే బయట నుంచున్నాం అనమాట. శ్రీనివాస్ గారు వీడియో తీస్తున్నారిక్కడ. ఫోను తీసుకెళ్ళి ఇప్పుడు వీడియో తీస్తానంటున్నారన్నమాట. అలలు వస్తూ వెళ్తూ ఉన్నాయి గదా! అయి చాలా బావున్నాయి. నీళ్లు గూడా చాలా నీట్‌గా ఉన్నాయండి. వాటర్ గూడా మురికిగా లేవు. బాపట్లలో ఏంటంటే మురికి నీళ్లొస్తున్నాయన్నమాట. ఇక్కడ చీరాల్లో ఏంటంటే వాటర్ గూడా చాలా బావున్నాయి. వినాయకుడి విగ్రహాలు గూడా నిమజ్జనానికి చాలా వచ్చినాయండి. అవి గూడా వీడియో తీశారు. చూపిస్తాను చూడండి. నీళ్ళు ఎంత నీట్‌గా ఉన్నాయో చాలా బావున్నాయి ఇక్కడ. కాకపోతే అలలు మేము సాయంత్రం వెళ్ళాం గదా! అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయన్నమాట. నాకు చాలా భయమేసింది. మా అమ్మేమో అట్లా అనకూడదు. అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయి అనకూడదు. చూసారు గదా! ఎలా ఎగసిపడుతున్నాయో. అమ్మేమో అట్లా అనకూడదు, అట్లా అనకూడదు అని జెప్పేసి అంటూ ఉన్నారన్నమాట. వాళ్ళు చివరి వరకు ఎళ్ళిపోతున్నారు కొంతమందయితేనేమో భయం లేకుండా. అలలు పెద్దగా వచ్చినప్పుడు దయచేసి అట్లా ఎళ్ళకండి. ఎందుకంటే అలలతో పాటు తీసుకెళ్ళిపోతాయన్నమాట అట్లా మనుషుల్ని. ఆహ్, నేను కొన్ని కొన్ని టీవీలో చూసాను. రియాలిటీగా కొన్ని జరిగినాయన్నమాట. నాకందుకని వాటర్ అంటే భయం. నేనెళ్ళను. దూరం నుండి చూస్తూ ఉంటానంతే. ఎంత ఈతొచ్చినోళ్ళైనా సరే ఒక్కొక్క టైంలో మనకేంటంటే మన తలరాత బాగోపోతే ఏం చెప్పలేమండి. జాగ్రత్తగా ఉండాలి బీచ్‌ల దగ్గరికెళ్ళినప్పుడు. ఫ్రెండ్స్ ఉన్నారు గదా! అని జెప్పేసేసి లోతుగా వెళ్ళడానికి ట్రై చేయగూడదు. ఎందుకంటే ఏ టైం ఎట్లా ఉంటుందో తెలీదు. అప్పటికే చందమామ వచ్చేసింది చూసేసారు గదా! చీకటి పడుతుందనమాట బాగా. అలలైతే వస్తూ ఉన్నాయి, వెళ్తా ఉన్నాయి. చిన్న చిన్నగా మా హస్బెండ్ అయితే తీస్తూ ఉన్నారు చూడండి. మేము ఇంకా పక్కనైతే నుంచున్నామనమాట. ఇంకా హనీ అయితే బాగా ఆటలాడుతున్నాడు. హనీకి వాటర్ అంటే చాలా ఇష్టం. మా మరిది గారు గాని, చెల్లి గాని, అమ్మ నాకులాగానే కొంచెం భయపడుతదనమాట. అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయి అట్లా అని జెప్పేసేసి. అటు సైడేమో నిమజ్జనాలు జరుగుతున్నాయి వినాయకుడియి. ఏంటంటే తీసుకొచ్చి పడేసి ఎళ్ళిపోతున్నారండి. కనీసం లోపలికి గూడా తీసుకెళ్ళట్లేదు వాటిని. నాకదే బాధ అనిపించిందనమాట. పూజలు ఇన్ని రోజులు జేస్తారు. ఇట్లా తీసుకొచ్చి ఒడ్డున పడేసి వెళ్ళిపోతున్నారు అని జెప్పేసి. మీకు చూయిస్తాను చూడండి ముందు. అసలు చాలా దారుణం అనమాట. అంత భక్తిగా పూజ చేసి ఇలా ఒడ్డున ఎలా పడేసి ఎళ్ళిపోతారండి. అంత పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి కొంచెం మేము నుంచున్నాం గదా! కొంచెం ముందుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు. అవి అక్కడే ఉండిపోయినాయి. కొంచెం
లోపలికి పంపిస్తే బాగుండేదనేది నాకు అనిపించిందనమాట. చాలా విగ్రహాలైతే వచ్చినాయి ఆ రోజు. ఇంకా పిల్లలు చాలామంది వచ్చి ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా పోలీస్ వాళ్ళు గూడా సాయంత్రం అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళొద్దు. ఇంకా ఒడ్డుకొచ్చేసేయండి అని అనౌన్స్‌మెంట్ అయితే చేస్తున్నారనమాట. నేనేమైనా మాట్లాడింది తప్పుంటే క్షమించండి. ఎందుకంటే నాకనిపించింది నేను చెప్తున్నాను. ఇక్కడ అలలు చూసారు కదా! మేము ఒడ్డునే ఉన్నాం చాలా వరకి. కానీ ముందుకొచ్చేసినాయి చాలా వరకి. చూడండి నేనిందాకొచ్చినప్పుడు అసలు కొంచెం గూడా తడి లేదు. ఇంకిక్కడొచ్చేసి మేము బట్టలయితే మార్చేసుకున్నాము. బీచ్ దగ్గర మేము ఆల్రెడీ ఒకటి అమెజాన్‌లో తీసుకున్నాం అని చెప్పాను గదా! డ్రెస్సులు మార్చుకునేది. అదైతే మాతో పాటు ఎప్పుడు క్యారీ చేస్తాం టెంపుల్‌కి వెళ్ళినప్పుడల్లాను కూడాను. ఇంకక్కడైతే పక్కన మా మరిది గారు, మా కన్నయ్య అటు సైడ్, ఇటు సైడ్ సెక్యూరిటీగా నుంచుంటే ఇంక మేము లోపలికెళ్తే ఇంక ఏమి రూమ్ టైప్‌లో ఉంటదనమాట. ఇంక దాంట్లోనే డ్రెసెస్ అమ్మ, నేను, విద్య వాడు, మా చెల్లి శారీస్ అన్ని తీసేసి డ్రెస్ అయితే వేసేసుకొని ఇంకా బయలుదేరి వస్తున్నాం అనమాట. ఇంక మొత్తం జ్యువెలరీ గూడా తీసేసాము. ఇంక అప్పటికే కొంచెం తలనొప్పిగా ఉందనమాట. ఇంకిక్కడైతే టీ కోసం మధ్యలో ఆపారు. మా హనీ గూడా డ్రెస్ మార్చుకున్నాడు. ఇంక కన్నయ్య, మా బాబయితే మార్చుకోలేదు. ఇంక అట్లాగే ఉన్నారనమాట. ఇంక టీ అయితే తీసుకొస్తున్నారు. మామూలుగా అయితే మేము టెంపుల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గూడా దారి మధ్యలో 2, 3 సార్లయితే టీ తాగుతామండి. ఇంకెందుకంటే ఎండ బాగా ఉంది. టీ తాగలేకపోతున్నాం. వచ్చేటప్పుడు ఏంటంటే బాగా హెడేక్‌గా ఉందనమాట. తలనొప్పి అసలు కాళ్ళు, చేతులు నొప్పులనమాట. 2 టెంపుల్స్‌కి నడిచి రావటం వలన. ఇంకా కొంచెం అట్లా టీ తాగి రిలాక్స్ అయ్యి కొంచెం మళ్ళా ఇంటికైతే బయలుదేరి వస్తున్నాం అనమాట మేము. ఇంకా మధ్యలో ఏమీ తినలేదండి. ఇంటికొచ్చిన తర్వాత మా మరిది గారైతే ఇంక టిఫినయితే తీసుకొచ్చారు. ఇంకా టిఫినే చేశామనమాట. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. వచ్చేపాటికి టైం చాలా అయిందనమాట. ఒక 10:30, 11 అట్లా అవుతుందనుకుంటా టైం మేమొచ్చేసరికి. ఇంకింటికైతే వెళ్ళాము. ఇంక మా బూస్టీ గాడైతే బాగా పోట్లాడుతున్నాడనమాట. ఎక్కడికెళ్లారు మీరు పొద్దున్నే ఎళ్ళిపోయారు ఇప్పటి వరకి రాలేదని జెప్పేసేసి. ఇంకా మాకు 2 డాగ్స్ ఉన్నాయన్నమాట. వాటిని మేము మామూలుగా దొంగలు పడినప్పుడు మేము వాటిని అవి మేమేం తీసుకోలేదు. పక్కన అద్దెకొచ్చిన వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోయారు ఒక డాగ్‌ని, పొమేరియన్‌ని. అది అప్పటికే కడుపుతో ఉన్నట్లుంది. ఇంకా మేము పెంచుకున్న తర్వాత బుజ్జి బాబు పుట్టాడన్నమాట. వాడే బూస్టీ గాడు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరొచ్చాం. అమ్మను గూడా దింపేసేసి ఇంకా ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతానన్నారన్నమాట. ఇంకా టెంపుల్‌కి వెళ్ళి ఇంటికెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేసి అమ్మనైతే తీసుకొచ్చాము. ఇంకా ఆహ్, అమ్మ ఉండే ఇంటి దగ్గరేంటంటే పెద్ద తాటి చెట్టయితే ఉంది. తాటికాయలయితే పడ్డాయన్నమాట. అవి చూయించాను గదా మీకు. ఇంకా లోపలికైతే వచ్చాం. టైం చూసారు గదా! కరెక్ట్‌గా పావుతక్కువ ఒకటైతే అవుతుందన్నమాట. ఇంకా అమ్మ ఇవంతా ఇల్లంతా సదురుకుంటున్నారు. టెంపుల్‌కెళ్దాం అనేసరికి అక్కడ కొన్నైతే మామూలుగా అయితే మా అమ్మగారు నీట్‌గా పెట్టుకుంటారు ఇల్లు. ఇంకా అక్కడైతే ఇల్లు కట్టడం జరుగుతుంది గదండీ! అది పూర్తయిపోతే ఇక్కడి నుండి అక్కడికెళ్ళిపోతారు. ఇందుట్లోకి పెద్ద పామొచ్చిందన్నమాట. ఆ రోజు అమ్మని తీసుకొచ్చాం మేము ఇంకా భయపడుతున్నారని జెప్పేసి. ఇంకిక్కడైతే బీచ్ దగ్గర మార్చుకున్న శారీ అయితే ఉంది గదా! అమ్మ ఇంకా వాష్ చేసుకుంటానని జెప్పేసి ఆవిడ అయితే ఆ శారీ యేసుకొని విద్యవాడి శారీ అయితే కవర్‌లో పెట్టేసి ఆవిడ లోపలికైతే తెచ్చుకుంటున్నారనమాట అమ్మ. ఇంకా పిల్లలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మా కన్నయ్య, హనీ అయితే నిద్రపోతున్నారనమాట. చూసారు గదా! అమ్మ పూజ గది మా చిన్నప్పటి నుండే ఉంటున్నాయన్నమాట ఈ దేవుడి పటాలు. మా నాన్నగారు పూజ చేస్తారనమాట. మాకంటే గూడా ఎక్కువగా మా నాన్నగారికి పూజలంటే చాలా ఇష్టం. నాన్నగారిని చూసే మేము అలవాటు చేసుకున్నాము. ఏంటంటే చిన్నప్పటి నుండి అద్దెలకి తిరగడం అలవాటు గదండీ! ఇట్లాంటి ఇంట్లో ఎప్పుడూ మేము లేవనమాట. చుట్టూతా పచ్చికర ఉండటం మూలంగా ఏమోనండి ఎప్పుడు పాములు తిరుగుతానే ఉంటాయి. పాపం మొన్న లోపలికి పెద్ద పామయితే వచ్చింది. అమ్మ చాలా భయపడిపోయారనమాట. ఊర్లో జనాల్ని పిలిసినా గూడా వాళ్ళొచ్చేసరికి ఎటు సైడ్ వెళ్ళిపోయింది. ఫ్రిడ్జ్ కింద ఉందనమాట. జరుగుడ్డో, తాసుపామో తెలీదండి. అది బుసలు కొడుతుందని జెప్పేసి అమ్మ చాలా భయపడ్డారు. ఇంక తీసుకొచ్చాము. మధ్యలో ఇంకేంటంటే మేము టెంపుల్‌కి గూడా వెళ్తున్నాం గదా! ఇంకా అందుకని జెప్పేసి అమ్మని తీసుకొచ్చి ఇంకా వాటర్ క్యాన్‌లో వాటరయితే ఉన్నాయి. అమ్మకైతే చిన్న కుండ ఉందనమాట. ఆ కుండలో పోసేసి ఇంకా మేము తీసుకెళ్ళిన లగేజ్ మొత్తం తీసుకొచ్చాము. ఇంకా అమ్మని లోపలికెళ్ళిపోమని చెప్తున్నాననమాట. అమ్మ బాయ్ చెప్తున్నారు. ఏంటంటే మాక్సిమం అమ్మ మాతో పాటు ఉంచుకోవడానికి మేము ట్రై చేస్తాం. కానీ అమ్మ ఉండదనమాట. చెల్లికి గాని, కానీ బాగోపోతే మాకు పని జేయడానికి మాత్రమే అమ్మొస్తారు. మామూలప్పుడైతే అమ్మయితే మా దగ్గరికి రారనమాట. మేమే వెళ్తూ ఉంటాము. వీడియోస్ చూస్తూ ఉంటారు గదా! మీకు అర్థమవుతూ ఉంటుంది. అమ్మ అట్లా ఆ వయసులో పని జేస్తున్నారంటే చాలా గ్రేట్ కదండీ! అమ్మకి కొంచెం ఏళ్ళు వంగవనమాట. కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఇంకా అలా ఉండి కూడా మా అమ్మ నాకు బాగున్నప్పుడు పని జేసి పెడతారు. నేను చేయాల్సిందల్లా పోయి అమ్మ నాకొచ్చి చేసి పెడతారనమాట. మా చెల్లి గూడా నాకు ఏదన్నా బాగోపోతే తను కర్రీస్ వండి పంపించడం అట్లా చేస్తూ ఉంటారు. ఇలా అయితే మా మధ్యన బాండింగ్ అయితే ఉంది. హ్మ్.
ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను. సమయం, సందర్భం లేకుండా చెప్పానని ఏమనుకోవద్దు. ఇంకా కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు పిల్లలు. మధ్యలో మా మరిది గారైతే పిల్లలకి ఇప్పించారనమాట. కొంచెం అట్లా కొంచెం రిఫ్రెష్ అవుతారులే అని జెప్పేసి పిల్లలు గూడాను. ఇంకిక్కడొచ్చేసి మేమందరమే ఇంకా ఇంట్లోకైతే వచ్చామనమాట. ఇంకా మా మరిది గారు మమ్మల్ని ఇక్కడ దింపేసి వాళ్ళు గూడా ఇంటికెళ్ళిపోతామంటున్నారు. ఎందుకంటే సోమవారం పిల్లలకి స్కూలుంది. అందుకని జెప్పేసి చెల్లి వాళ్ళు గూడా ఇంకా బయలుదేరి వెళ్ళిపోతామని జెప్పేసి అన్నారనమాట. ఇంకా కారక్కడ పెట్టేసి ఇనోవాకి కవరయితే వేసేసి ఇంకా వాళ్ళైతే బయలుదేరి వెళ్తారు. ఏంటంటే మొత్తం అలసిపోయామనమాట. పానకం బాటిల్‌లో తీసుకొచ్చామండి మర్చిపోయాను చెప్పటం. అది స్మెల్లొచ్చేసిందనమాట. చెట్లకైతే పోసేసామింకా. చెల్లి బావుందేమో చెల్లి వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పానింకా. చెల్లి వాళ్ళేంటంటే ఓపెన్ చేస్తే స్మెల్లొచ్చేసింది బాగా. ఇంకా అవైతే చెట్లకి పోసేసామనమాట. ఇంకా విద్య గాడు, మా బాబు చూసారు కదా! ఎలా కొట్టుకుంటున్నారో. వాళ్ళిద్దరికి అస్సలు పడదు. అందరిని కొడుతూ ఉంటాడనమాట మా బాబు. అసలు సైలెంట్‌గా ఉండేవాడు. ఈ మధ్యన బాగా అల్లరి చేస్తున్నాడు. చెల్లి వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోయారనమాట. ఇంక మేము గూడా లోపలికైతే వచ్చేస్తున్నాము. శ్రీనివాస్ గారు పంపించేసి లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంక వీళ్ళిద్దరూ ఆటలాడుతుంటే ఒక 5 నిమిషాలు బయటైతే నుంచున్నాను నేను. ఇంకా వీళ్ళు గూడా ఆటలయిపోయినాయనమాట. ఇంక మేము లోపలికెళ్తుంటే మా జూలీ గాడైతే